వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Q&A. చాలా రోజుల తర్వాత ఓ కొత్త ప్రశ్నతో మీ ముందుకు వచ్చాం. తెలుగు సినిమా రోజు రోజుకి ముందుకు వెళ్తుంది. ఒకప్పుడు 30 నుండి 40 కోట్ల కలెక్షన్లు వస్తే గొప్ప అనుకుంటున్న సమయంలో మగధీర తర్వాత తెలుగు సినిమా స్థాయి 75 కోట్ల క్లబ్ లో చేరగా ఇప్పుడు బాహుబలి రాకతో అది 100 కోట్లకు మించిపోయింది. బాహుబలి పార్ట్ 2 ఏకంగా కొత్త చరిత్రను సృష్టిస్తూ తెలుగు సినిమాకు ఇంకా అనేక చోట్ల మార్కెట్ ఉందన్న విషయాన్ని తెలియజేసింది. కాగా ఇవన్నీ పక్కకు పెడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలో మొట్టమొదటి 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ఏదని కింద కమెంట్ సెక్షన్ లో కొందరు అడిగారు. కాగా ఇండస్ట్రీ లెక్కల ప్రకారం టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమా ఆ రికార్డును అందుకుందని సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు. 2002లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా అంతటి ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అంతకు ముందు చేసిన ఖుషీ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడమే. ఆ సినిమా తర్వాత భారీ గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేసిన పవన్ కళ్యాణ్ 25 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్నాడట. కాగా ఈ సినిమా తర్వాత 25 కోట్లకు చేరువగా వచ్చిన సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా సినిమా అని ఇండస్ట్రీలో చెబుతున్నారు. సింహాద్రి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఈ సినిమా 23.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు అంచనా. కాగా ఇక్కడ విశేషం ఏంటంటే భారీ హిట్లు కొట్టిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు 7వ సినిమా కాగా 8వ సినిమాగా తెరకెక్కిన ఈ 2 సినిమాలు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా 2 ఫ్లాప్ అవ్వడంతో తర్వాత ఈ పెద్ద హీరోలలో ఎవరు కూడా 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను దాటలేదట. అదో బ్యాడ్ సెంటిమెంట్ గా భావించి 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లోపలే తమ సినిమా బిజినెస్ ను పూర్తయ్యేలా ప్లాన్ చేసుకున్నారట. కాగా తర్వాత ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ఇండస్ట్రీలో చెబుతున్నారు. ఆ సినిమా టోటల్లో 28 కోట్ల మార్కును క్రాస్ చేయడంతో అప్పటి నుండి తిరిగి 25 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ లు జరగడం మొదలయ్యాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మీ దగ్గర కూడా ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. మా తర్వాత Q&Aలో వాటికి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నిస్తాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.